తమిళ స్టార్ హీరో విశాల్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన ఈవెంట్లో ఆయన బక్కపలచగావడంతో పాటు వణుకుతూ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా కనిపించాడు. అయితే ఆయన అనారోగ్యంపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా తమిళ నటి ఖుష్బూ విశాల్ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చింది. తాజాగా వివాదాస్పద సింగర్ సుచిత్ర అనారోగ్య సమస్యలు విని సంతోషపడ్డట్టుగా నెట్టింట ఒక వార్త అయితే షికారు చేస్తుంది. అసలు సుచిత్ర ఏమన్నారంటే, తమిళ హీరో విశాల్ నటించిన మదగజ రాజా సినిమా 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కి సిద్ధమైంది. మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఒక ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కు హీరో విశాల్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో విశాల్ నడవడానికి నిల్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన పరిస్థితి చూసి అందరూ బాధపడ్డారు. కానీ అతని బాధను చూసి సింగర్ సుచిత్ర సంతోషంగా ఫీల్ అయింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో సుచిత్ర మాట్లాడుతూ, అభిమానులు చాలా చీప్గా ఉన్నారు, మీరందరూ విశాల్పై జాలి పడుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం నేను మీకు చెప్తాను. ఒకరోజు నా భర్త కార్తిక్ ఇంట్లో లేని సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. నేను వెళ్లి డోర్ తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్తో నిలబడి ఉన్నాడు. కార్తిక్ మరి ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. లేడు అని వాదించి బయటకు నెట్టేసి డోర్ వేశాను. అప్పుడు అతని ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్, తోటి నటులు ఆందోళన వ్యక్తం చేయగా సుచిత్ర చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలకు ముఖ్యాంశాలు కావడం ఇది మొదటిసారి కాదు. ఆమె గతంలో తన మాజీ భర్త కార్తిక్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని షాకింగ్ ఆరోపణ చేసి సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. నిజానికి విశాల్ ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు. చెన్నైలోని అపోలో ఆసుపత్రి విశాల్కి వైరల్ ఫీవర్ సోకిందని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ధారిస్తూ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుచిత్ర ఇలా మాట్లాడడం తప్పని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.